హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెస్ట్ ఫేస్లో ఉన్న 140 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. మనకు ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంటి చుట్టూ వాతావరణం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేటివి మాట్లాడుకుందాము. ఇంటి ఎలివేషన్ చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్తున్నాము. ఈ పార్కింగ్ చూసుకోవచ్చు. మనకు 3 కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి మనకు 25.2 ఫీట్లు, 50 ఫీట్లు, డెత్ 50 ఫీట్లు, రోడ్ సైడ్ 25.2 ఫీట్లు. ఇక్కడ గేట్ పిల్లర్ చూసుకోవచ్చు. మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. మొదటగా పీవీసీ ఫాల్ సీలింగ్, తర్వాత మామూలు ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు పెద్ద పార్కింగు, ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 3 బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. క్లాసిక్గా న్యూ మోడల్గా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లోకి వెళ్తున్నాం మనము. ఈ హాల్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇటువైపున మనకు పూజా రూము, కిచెన్ ఉన్నాయి. మొదటగా మనం పూజా రూమ్ చూద్దాము. ఈ పూజా రూమ్ డోర్స్ చూసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ వాడారు. పూజా రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. పక్కనే మనకు కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. ఇందులో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెను. ఓపెన్ కిచెన్ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. తిరిగి మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లోని ఈ సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు విండో కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్కు అటాచ్మెంట్గా మనకు బయట ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాత్రూమ్ అనేది కంప్లీట్ అయి ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేసి ఉంచారు. ట్యాప్స్ లాంటి మిగతా వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో నుంచి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలము 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని 3 బెడ్రూమ్ పోర్షన్లోకి మనం వెళ్దాము. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. మంచి గ్రానైట్తో చేయించారు. పక్కన మనకు ఎస్ఎస్ రైలింగ్ అయితే వేయించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాం మనము. బాల్కనీ చూసుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. పీవీసీ ఫాల్ సీలింగు. ఎదురుగా మనకు మంచి గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారు. అలాగే పక్కన విండో కూడా, పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. నార్త్ సైడ్ గల్లీ తగినంత స్పేసెస్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వెళ్తున్నాం మనము. హాల్ చూసుకోవచ్చు. చాలా విశాలంగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఎదురుగుండా టీవీ యూనిట్ స్పేస్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకు ఒక విండో ఉంది. సెట్ బ్యాక్లోకి ఒక విండో ఉంది. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది. మనం వచ్చింది ఇక్కడ నుండి. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది. మొదటి బెడ్రూమ్లోకి వెళ్దాం ఇప్పుడు మనము. ఫస్ట్ ఫ్లోర్లోని మొదటి బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ ఉంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది.
ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో ఒక విండో కూడా ఉంది. ఫస్ట్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. అన్ని బాత్రూమ్ లాగానే ఈ బాత్రూమ్ కూడా మనకు కంప్లీట్ చేసి ఉంచారు. ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కారిడార్ గుండా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు పూజా రూమ్ ఉంది, 2వ బెడ్రూము, 3వ బెడ్రూమ్ ఉంది. అలాగే బెడ్రూమ్ల పక్కన మనకు కిచెన్ అయితే ఉంది. ఇప్పుడు మనము పూజా రూమ్లోకి వెళ్తున్నాము. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు. ఇది తగినంత స్పేసెస్గా ఉంది. కిందలాగానే పూజా రూమ్ అయితే చాలా బాగుంది. పూజా రూమ్ పక్కనే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. కిచెన్కి అటాచ్మెంట్గా మనకు డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మనం అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు 2వ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనము. ఫస్ట్ ఫ్లోర్లోని 2వ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఈ 2వ బెడ్రూమ్లో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్మెంట్గా మనకు ఈస్ట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ఇప్పుడు మనము బయటికి వెళ్తాము. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము బాల్కనీకి రావచ్చు. ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ అయితే ఉంది. అలాగే ఈ సిట్ బ్యాక్లో కూడా మనం ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. తిరిగి మనము 2వ బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ బెడ్రూమ్ చూసుకున్నాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మనం బయటకు వచ్చి 3వ బెడ్రూమ్ అయితే చూద్దాము. మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చాము. 2వ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చాము. ఇప్పుడు మనం 3వ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని 3వ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత విశాలంగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. పెటల్స్ మోడల్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. 140 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర అనేది నేను చివరిలో చెప్తాను. అక్కడి నుంచి మనం వచ్చాము. అది మొదటి బెడ్రూము. ఇది కామన్ బాత్రూము. ఈ కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో కూడా మనకు అన్ని బాత్రూమ్ లాగానే చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫస్ట్ బెడ్రూము. ఇది కామన్ బాత్రూము. అక్కడ పూజా రూము, కిచెను, 2వ బెడ్రూము, 3వ బెడ్రూము ఉన్నాయి. ఇక్కడ మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇది హాలు. అది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. 140 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి. 1 కోటి రూపాయలు. నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇదే ఫైనల్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్టెప్స్ మీద ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పెద్ద వాటర్ ట్యాంక్ సిమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.